శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 90వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో సభ ఉదయాన్నే యథాతథంగా కొలువుదీరింది. వశిష్ఠ మహర్షి రామచంద్రుల వారి యొక్క సంవాదం ప్రారంభమైంది. శ్రీరాముల వారు వశిష్ఠుల వారికి నమస్కరించి వినయంగా మధురమైనటువంటి మాటలతో ఇలా ప్రశ్నిస్తున్నాడు. మహర్షి, మనస్సే బ్రహ్మము అన్నావు. ఆ మనస్సు సంకల్పాత్మకం అని మీరు నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ మనస్సుకి రూపం అంటూ ఉందా లేదా? ఒకవేళ ఉంటే దాని ఆకారం ఏమిటి? దాని స్వభావం ఏమిటి? మహర్షి, ఈ సంసారము, ఈ బంధము, ఈతి బాధలు, ఈ అంత అనర్థ పరంపర అంతటికీ మూలము మనసే కదా, దానిలో కలిగేటువంటి సంకల్పాలే కదా. ఇప్పుడు పరమాత్మ సంకల్పిస్తే బ్రహ్మదేవుడు ఏర్పడ్డాడు అన్నాడు. బ్రహ్మదేవుడు సంకల్పిస్తే ప్రపంచం ఏర్పడింది. ఈ ప్రపంచం ఉన్నందువలనే మనకి సంసారం అనేటువంటి బంధము, ఈ బాధలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి పరమాత్మ నుంచి బ్రహ్మదేవుడు ఏర్పడడానికి సంకల్పమే కారణం, బ్రహ్మదేవుడి నుంచి ప్రపంచం ఏర్పడడానికి సంకల్పమే కారణం అంటున్నాం. కాబట్టి ఈ సంకల్పం అనేది, ఈ మనస్సు అనేది ఒక అనర్థ పరంపరగా తయారైంది. అర్థమైందా? ప్రతి ఒక్కటి కూడాను ఈ సంకల్పం వలన ఏర్పడుతున్న పదార్థమే కదా. కాబట్టి వీటన్నిటికీ మూలం సంకల్పాలే కదా. మీరు చెప్పడాన్ని చూస్తే మనసన్నా సంకల్పం అన్నా రెండు ఒకటే అనేటువంటి అర్థం నాకు బాగా దృఢంగా తోచింది. ఇప్పుడు నేను ప్రత్యేకించి అడుగుతున్నాను మహర్షి, అసలు మనస్సు అంటే ఏమిటి? నేను తమరి దగ్గర నుంచి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని సవినయంగా ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు. వశిష్ఠ మహర్షి, భేష్ రామచంద్ర, మంచి ప్రశ్న వేశావయ్యా, చెప్తాను విను అంటూ, మనస్సు అంటే దానికి ఒక రూపం లేదు. విశ్వ మనస్సుకే కాదు, బ్రహ్మ మనస్సుకే కాదు, కాస్మిక్ మైండ్కే కాదు, ఇండివిజువల్ మైండ్ కూడాను, మన మనసుకు కూడాను పేరు తప్ప రూపం లేదు. అయినా రామచంద్ర, రూపం లేకున్నా సరే ఈ మనసు అనేది ఆకాశంలాగా లోపల వెలుపల సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈ మనసు కేవలం పేరుకు మాత్రమే కానీ, నామమాత్రంగానే దీన్ని మనసు అంటున్నాం కానీ నిజానికి మనసుకి పేరు మాత్రమే ఉంది, రూపం లేదయ్యా. ఈ మనసు ఎక్కడుంది అని మనం ఆరా తీస్తే అది ఎక్కడా కనపడదు రామచంద్ర. అర్థమైందా? శూన్యమైనటువంటి వ్యోమమైనటువంటి ఆకాశానికి ఎలాగా రూపం అనేది ఉండదో, ఆకాశానికి రూపం ఉండదు. ఆకాశం లాగానే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మానవుని మనస్సుకి కూడా, ఆ కాస్మిక్ మైండ్కి కానీ మానవుని మనసుకు కానీ దేనికైనా రెండు మైండ్స్ కూడాను రూపమే లేదు. అయితే రామచంద్ర, నీకు అనుమానం కలగదు. మరి రామచంద్రుడికి అనుమానం వస్తుంది కదా, రూపం లేకపోతే ఎట్లా గుర్తించాలి మహర్షి అని అడుగుతాడు కదా అని ఆ ప్రశ్నని తనే మనసులో వేసుకుని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. దాన్ని ఎట్లా గుర్తించగలం అంటావా? మరి రామచంద్రుడు ప్రశ్నే వశిష్ఠ మహర్షి వేసుకోవడం ఏంటి, రామచంద్రుడే వేస్తున్నాడు. మన శరీరంలో ఒక మనసు ఉందని అంటున్నారు కదయ్యా మీరు, విశ్వ శరీరానికి కూడా ఒక మనసు ఉందని అంటున్నారు కదా. ఆ మనస్సైనా ఈ మనస్సైనా ఈ రెండుకి కూడా ఒక రూపం లేకపోతే ఇది మనస్సు అని చెప్పడం ఎలాగా? ఏ విధంగా చెప్తాం? ఏమిటి
మీరు ఏం చెప్తారు దీని సమాధానం అంటున్నాడు రామచంద్రుడు అన్నమాట. సరే, దానికి వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు ఇక్కడ, అయ్యా బాగా విను రామచంద్ర, ఇప్పుడు ఒకటి ఏదైనా స్ఫురించడం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మనసు ఉంటుంది. ఏం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, స్ఫురణ ఎక్కడ ఉంటుందో మనలో ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక స్ఫురణ వచ్చిందనుకో, ఆ స్ఫురణ ఉన్న చోటే మనసు ఉంటుంది. ఒకటి స్ఫురించింది మనకి అంటున్నామంటే ఆ స్థలంలో ఉన్నదేదో అదే మనసు, స్ఫురణ రూపంలో ఉన్నదే మనసు. వశిష్ఠుడు కట్టే కొట్టే తెచ్చా అని చెప్తున్నాడు, వివరించట్లేదు. స్ఫురణ రూపంలో ఏదైతే ఉన్నదో అదే మనస్సు. అర్ధ ప్రతిభానం అనేటువంటి ఒక వర్డ్ కూడా ఇక్కడ వాడింది అనమాట. ఇంకా బాగా వివరించండి స్వామి, ఏంటి మరి మీరు క్లుప్తంగా చెప్తున్నారే అంటున్నాడు రామచంద్రుడు. చెప్తున్నానయ్యా నేను, అర్థం చేసుకో. ఏదో ఒక భావం స్ఫురిస్తూ ఉందనుకో, ఓకే, మన మనసులో ఏదో ఒక భావం స్ఫురిస్తూ ఉంటే ఆ భావంలో స్ఫురించేటువంటి స్వరూపమే మనస్సు. వశిష్ఠుడు చెప్తున్న ఎగ్జాక్ట్ మాటలు ఇవి. ఆ భావంలో స్ఫురించేటువంటి ఆ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే మనస్సు, దానినే మనస్సు అంటాం. ఇంతకు మించి నేనేమి చెప్పలేను అనేసాడు. చూడండి, ఏదైనా ఒక స్ఫురించింది అంటే ఆ స్ఫురణలో కలిగించే స్వరూపం ఏదైతే ఉందో అదేనయ్యా రామచంద్ర మనస్సు అంటే. నేను ఇంతకేం చెప్పలేను, ఇంతకని రామా అంటున్నాడు. ఇంతకు మించి దానికి రూపం అంటూ ఎవరు, నేనే కాదబ్బాయి, ఎవరు చెప్పలేరు రూపం అంటూ, మనసుకు రూపం అంటూ ఎవరు చెప్పలేరు. ఎక్కడెక్కడ ఏదేది స్ఫురిస్తూ పోతుంటుందో ఆ స్ఫురణంతటిని మనస్సు అని మనం పిలవచ్చు, దానికి మనస్సు అని మనం పేరు పెట్టచ్చు. రామా ఇంకా చెప్పాలంటే సంకల్పమే మనస్సు అనుకో, సులభంగా సంకల్పాలే మనస్సు అనుకో. సరే, సంకల్పం అంటే ఏంటి అని నీకు డౌట్ వస్తుందా? మళ్ళీ సంకల్పించడం అంటే ఏమిటి అనేది నీకు అర్థం కాలేదేమో. సంకల్పం అంటే ఏంటో నేను వివరిస్తా చూడు. సంకల్పించడం అంటే బాగా కల్పించడం, కల్పించడం, బాగా కల్పించడం. సంకల్పించడం అంటే బాగా కల్పించడం, ఏదో ఊహిస్తూ ఉండడం, దేన్నో భావిస్తూ ఉండడం, ఏదో స్ఫురిస్తూ ఉండడం. అర్థమైందా? ఊహిస్తూ ఉండడం, భావిస్తూ ఉండడం, స్ఫురిస్తూ ఉండడం, ఇదేనయ్యా మనసు. బాగా అర్థమైంది అనుకుంటా. ఆత్మ ఎప్పుడైతే వికల్పిస్తుందో, ఆత్మ వికల్పిస్తే మనసు అంటాం, మనస్సు వికల్పించకుండా ఉంటే దాన్నే ఆత్మ అంటాం. ఆత్మే వికల్పించిందంటే, స్పందన వచ్చి అది గనక వికల్పించిందంటే దాన్ని మనం మనసు అంటున్నాం. ఆ మనసే వికల్పాలన్నీ ముడుచుకుని కానీ మళ్ళీ ఆత్మలో ఉండిపోద్ది, దాన్ని ఆత్మ అంటున్నాం. ఉన్నది లోపల ఉన్నది జ్ఞానమే. ఆ జ్ఞానం వికల్పిస్తే మనసు అవుతుంది. ఈ వికల్పించినటువంటి ఈ మనస్సు మళ్ళీ ఆ వికల్పాన్ని పోగొట్టుకుంటే అది జ్ఞానంగానే మిగిలిపోతుంది. వికల్పం అంటే ఏందనేది డౌట్ వస్తుందా నీకు? వికల్పం అంటే మార్పు చెందడం, చేంజ్ అవ్వడం, టర్న్ అవ్వడం, ఒక దాని ఉన్న దాని నుంచి మరొక మార్పుని పొందడం అనమాట, చేంజ్ అవ్వడం వికల్పం అంటే. కాబట్టి రామా, మళ్ళీ చెప్తున్నా వినవయ్యా, సంకల్పించడం కంటే వేరుగా మనస్సు అనేది లేదు. సంకల్పాల కంటే వేరుగా మనస్సు అనేది వేరే ఎక్కడో లేదు. సంకల్పమే మనసు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం నువ్వు మనసులో పెట్టుకో. మనస్సు సంకల్పిస్తుంది అనబాకు. ఎందుకంటే మనసు వేరు సంకల్పం వేరు అనే భావన వస్తుంది. మనసు సంకల్పిస్తుంది అనకూడదట. రాముడే కాదు, మనం కూడా. మనసు ఒకటి ఉంది అది సంకల్పిస్తుంది అంటే పొరపాటు. మనసు ఒకటి ఉంది అది సంకల్పిస్తుంది అనకు, అది కరెక్ట్ కాదు. సంకల్పించడమే మనసు. ఎక్కడెక్కడ సంకల్పం అనేది ఉందో ఆ సంకల్పం జరిగే చోటంతా మనసు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా విను, ఎక్కడెక్కడైతే సంకల్పమే మనసు. మనసు సంకల్పించడం కాదు, సంకల్పమే మనసు. ఇది బాగా ఆ పాయింట్ని మనం గట్టిగా పట్టుకోవాలి. సంకల్పించడమే మనసు. మళ్ళీ చెప్తున్నాను వినవయ్యా, సంకల్పం అన్నా మనసన్నా, సంకల్పానికి మనస్సుకి తేడా లేదు. సంకల్పం అన్నా మనసు అన్నా రెండు ఒకటే. రాఘవా వింటున్నావా? మనసుకి ఇవన్నీ రకరకాల పేర్లు చాలా ఉన్నాయి రాఘవా. ఏంటవి?
పేర్లు ఎన్నున్నా ఆ మనసు అనేది ఒకటే. దానికి ఏం పేర్లు ఉన్నాయి తెలుసా? అవిద్య అంటాం, సంస్కృతి అంటాం, చిత్తం అంటాం, మనః అంటాం, బంధం, మలం, తమః. వీటన్నింటినీ కూడాను మనసుకి పర్యాయ పదాలుగా వాడచ్చు. మనసు అన్నా సంకల్పం అన్నా రెండు ఒకటే. ఈ సంకల్పాలన్నీ కనుక జారిపోతే, ఆ కనప లోపల వచ్చేటువంటి వృత్తులన్నీ ఆగిపోతే, స్పందనలన్నీ కూడా ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మిగిలేదే నీ యొక్క స్వస్వరూపం. ఆ స్వస్వరూపం స్థితికి పొందడం అనేది చాలా అవసరం రామచంద్ర అని చెప్తూ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపు ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.